పీపీఎఫ్ గురించి అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయండి. పాత బండికి వేసుకోవచ్చా, కొత్త బండికి వేసుకోకూడదా, వేసుకోవచ్చా, అది ఏ టైంలో వేసుకోవాలా, ఎలా వేసుకోవాలా అనేది. సో ఈ ఓల్డ్ బండికి మనం చేసాము. ఏమంటే స్క్రాచెస్ కానీ పెయింట్ పోవడం కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో దాని రబ్బింగ్ పాలిషింగ్లో చాలా వరకు కవర్ చేసాం మనము. సో పీపీఎఫ్ అవుట్పుట్ అనేది గ్లాసీ ఫినిషింగ్లో వచ్చింది. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది గ్లాసీ పీపీఎఫ్ వేసుకోమని. ఎందుకంటే మ్యాట్ ఫినిషింగ్ వల్ల ఎప్పటికైనా మనకి పెయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది మ్యాక్సిమం నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది బైక్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ చాలా వరకు బైక్స్ కానీ ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ వస్తున్నాయి. కస్టమర్స్ అందరూ మ్యాట్ పీపీఎఫ్ఏ కావాలనుకుంటున్నారు. సో మేము ఎందుకు మ్యాట్ ఫినిషింగ్ రిక్వెస్ట్ చేయమంటే అది పెయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు గ్లాసీ ఫినిషింగ్లో ఉన్న బైక్కి గ్లాసీ ఫినిషింగ్ చేసాము. ఐ హోప్ కస్టమర్ దీన్ని నచ్చుతుంది అనుకుంటున్నాను. చూద్దాం కస్టమర్ రివ్యూలో ఏమో అని చెప్తారు. నా పేరు విజయభాస్కర్ అండి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. నేను నా బండి కొని నేను అలాగే ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. దీని యొక్క ఫినిషింగ్ గ్లో తగ్గిపోయి ఉందని దీనికి పీపీఏ చేపిస్తాను అనుకున్నాము. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి డీటెయిలింగ్ డాడీ అడ్రస్ చూసుకొని వచ్చినాము. చాలా బాగా చేశారండి. నాకైతే కొత్త బైక్ మాదిగా ఉంది. ప్రైస్ రీజనబుల్గా ఉంది. ఇన్ టైంలో ఇచ్చినారు. నేను మా ఆఫ్టర్నూన్ ఇచ్చినాను, ఈరోజు ఆఫ్టర్నూన్ కంతా ఇచ్చేసినారు. చాలా ఫాస్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ.